అది చేసేసాము ఇచ్చేసాము అని చెప్పి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఆ పని చేసి ఈ పని చేసి చెయ్యకూడని చేసి కష్టాలు తెచ్చుకుంటూ నానా తిప్పలు పడతారు. ఊరికే తిరగడం వల్ల తిప్పలు తప్ప ఇంకేముండవు. ఇది అర్థం కావట్లే. ఆవిడేమన్నారంటే, కూర్చుంటే కుప్పలు, కుప్పల కుప్పల లాభాలు ఫలితాలు వస్తాయి. కూర్చోవడం అంటే ఏదో కుర్చీయో సోఫా వేసుకుని అందులో కూర్చోవడం కాదు. ధ్యానంలో కూర్చోవడం. ఖాళీ దొరికితే చాలు. ఆ ఖాళీ సమయాన్ని ధ్యానానికి ఉపయోగించుకోవాలి. కూర్చుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అప్పుడు పొందని లాభం అంటూ ఉండదు. కుప్పలు కుప్పలు. పత్రి గారు చెప్తారు, ధ్యానం చేస్తే 1,00,000 లాభాలు, ధ్యానం చెయ్యకపోతే 1,00,000 నష్టాలని. ఆయన ఆ మెసేజ్ ఇచ్చినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. 1,00,000 మీద ఎక్కడ ఉంటాయండి అని చెప్పి. సహజంగా మన వాళ్ళు ప్యాంప్లెట్లు వేయించినప్పుడు ఏదో 10 15 లాభాలు రాస్తారు. అయ్యే లాభాలు అనుకుంటాం. ఆ లాభాలకు ఆకర్షింపబడే ఈ ధ్యాన మార్గంలోకి చాలామంది వస్తున్నారు. అవి కొన్నే, కానీ చెప్పాలంటే ఎన్ని వందలున్నాయో, వేలున్నాయో, లక్షలున్నాయో లాభాలు. అది నాకు ధ్యానం చేసే కొద్దీ, ఈ మార్గంలో కొనసాగే కొద్దీ బాగా అర్థమైంది. కరెక్టే పత్రి గారు చెప్పింది.